లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరగలేదని, అందులో జంతువుల కొవ్వు కలవలేదని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిబిఐ సిట్ స్పష్టంగా నివేదిక ఇచ్చింది. కానీ చంద్రబాబు ప్రభుత్వం తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పవిత్రమైన లడ్డూ ప్రసాదంపై కావాలని దుర్మార్గమైన ప్రచారాలు చేస్తూ కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నారు అని వైసీపీ రాష్ట్ర నేత మరియు నందిగామ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు పేర్కొన్నారు. తిరుపతి లడ్డు పవిత్రతను జంతు కొవ్వుల కొవ్వు దగ్గర నుంచి చివరకు బాత్రూమ్ క్లీనర్స్ వరకు తీసుకొచ్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది. కళ్లకు అద్దుకొని తినే ప్రసాదాన్ని వినడానికి అసహ్యం కలిగేలా జుగుప్సాకరంగా దిగజార్చి మాట్లాడుతున్నారు. నెయ్యిలో జంతువుల కొవ్వు, పంది కొవ్వు లేవని సిట్ నివేదిక ఇస్తే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కొత్త పల్లవి అందుకొని రసాయనాలు కలిశాయని కొత్త రాగం తీస్తున్నారు. చివరకు లడ్డూ తయారీలో బాత్రూమ్ క్లీనర్స్, లాప్సా వంటి రసాయనాలు ఉపయోగించారని చంద్రబాబు నిన్న ఆరోపించారు. అసలు లాప్సాలో నీటిలో గాని నెయ్యిలో గాని కలిపితే భరించలేని దుర్వాసన వస్తుంది. అటువంటి లాప్సాను కలిపి ఎలా లడ్డూ తయారు చేస్తారని అడుగుతున్నాం. ఇకనైనా చంద్రబాబు ప్రభుత్వం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ముందు తమ తప్పును ఒప్పుకొని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. నమస్కారం. ముఖ్యంగా మీడియా మిత్రులకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ ఈ సమావేశం సందర్భం ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లడ్డు వివాదంలో జంతువుల కొవ్వు కలవలేదు అనేది సిబిఐ రిపోర్టు స్పష్టంగా ఇచ్చినప్పటికీ దాని మీదే మాట్లాడుతున్నారు కనుక ప్రజలకు తెలిసే విధంగా ప్రెస్ మీట్ పెట్టమని అధ్యక్షుడు ఆదేశాల మేరకు ఈ సమావేశాన్ని ఏర్పరచడమైంది. కానీ ఆశ్చర్యకరంగా ఈవేళ పేపర్లో, ప్రింట్ మీడియాలో వచ్చింది చంద్రబాబు గారు అన్నట్టు రసాయనాల ద్వారా చేశారు నెయ్యిని, అందులోనూ డిటర్జెంట్ అంటే క్లీనింగ్ ఏజెంట్ డిటర్జెంట్ని కలిపారని చెప్పి మాట్లాడారు. చాలా దిగ్భ్రాంతికరమైనటువంటి విషయం ఇది. ఎందుకనంటే పరమ పవిత్రమైనటువంటి లడ్డూ ప్రసాదాన్ని జంతు కొవ్వు, పంది కొవ్వు కలిసిందంటేనే ప్రజలు యాక్సెప్ట్ చేయలే, అసలు వినడానికే ఒక మహాపాతకంలాగా భావించారు. ఇప్పుడు దాన్ని ఆయన ఏ స్థాయికి తీసుకొచ్చారు? కల్తీ పంది కొవ్వు, గుడ్డు కొవ్వు నుంచి ఎక్కడ తీసుకొచ్చారు? బాత్రూమ్ క్లీనింగ్ ఏజెంట్ని కలిపారు, దాంట్లో రసాయనాలతోటే కంప్లీట్గా ఆర్టిఫిషియల్గానే నెయ్యి తయారు చేశారని మాట్లాడుతున్నారు. అంటే ఒక తప్పును చేసిన తర్వాత సమర్థించుకోవడానికి తప్పుల మీద తప్పులు చేస్తున్నారని చెప్పడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్, ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. అదే కాకుండా తప్పు మాట్లాడిన తర్వాత ఎంతటి వాళ్ళైనా సమర్థించుకోవడానికి ఏ స్థాయికైనా దిగజారుతారు అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ఎందుకు ఈ మాటలు చెప్పాల్సి వస్తుందంటే ఇది ప్రజల మనోభావాలకు సంబంధించింది. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సంబంధించిన ప్రసాదానికి సంబంధించిన విషయం, చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిన అంశం. మాట్లాడమని కూడా సుప్రీంకోర్టు కూడా జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పింది. దేనికి నిర్ధారణ రాకుండా మాట్లాడకూడదు, ముఖ్యంగా బాధ్యతాయుతమైనటువంటి స్థానాల్లో ఉన్నవాళ్ళు మాట్లాడకూడదని చెప్పిన తరువాత కూడా సిబిఐ రిపోర్ట్ ఛార్జ్ షీట్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళా ఈవేళ రసాయనాల ద్వారా జరిగింది. మరీ ఘోరంగా ఈ డిటర్జెంట్ క్లీనింగ్ లిక్విడ్స్ తోటి బాత్రూములను కడిగే ద్రావణాలతో తయారు చేశారని మాట్లాడడం, ఇది ఇక ఏ స్థాయికి ఈ వివాదాన్ని దిగజార్చారో మనం ఒక్కసారి భారతీయులుగా, ఆ దేవుడి భక్తులుగా ఆలోచిస్తే మనసు కకావికలం అవుతుంది. ఇంత దారుణానికి ఉడిగడతారా? ఇట్లా మాట్లాడతారా? ఏ స్థాయికైనా వెళతారా? తప్పు చేస్తే తప్పుల మీద తప్పులు చేస్తూ ఏ స్థాయికైనా దిగజారుతారా అని అనిపిస్తుంది. ఆశ్చర్యం వేస్తుంది. అంటే చాలామంది చంద్రబాబు నాయుడు గారి గురించి తెలిసిన వాళ్ళు, ఆయన రాజకీయ జీవితం గురించి తెలిసిన వాళ్ళు ఆయన ఏ స్థాయికైనా వెళ్ళి మాట్లాడగలరు,
ఏం మాట్లాడైనా చలాయించగలరు, ఎందుకంటే వ్యవస్థల్ని మేనేజ్ చేస్తే అనుభవం ఆయనకుంది కాబట్టి, ఆ ధైర్యం ఆయనకుంది కాబట్టి ఏదైనా మాట్లాడగలరు అని అందరూ భావిస్తున్నారు. కానీ ఆయన ఏదైతే లాప్సా అన్నారో ఆ లాప్సా నీటిలోనూ ఆల్కహాల్లోనే కలుస్తుంది. నీటిలో కలిపితే దుర్వాసన వస్తుంది, దాన్ని ఎవరు భరించలేరు. ఆ లక్షణం ఉంది ఆ లాప్సాకి, దాన్ని కూడా వాడారని చెప్తున్నారు. ఇంతకన్నా దుర్మార్గం, దారుణం మరేదీ లేదు. అసలు వేసిన సిట్టు ఇందులో యానిమల్ ఫ్యాట్ లేదు అనే చెప్పడం జరిగింది ఖచ్చితంగా. అయినప్పటికీ అదే మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి ఇంకో రకంగా మాట్లాడుతున్నారు. వాళ్ళే అంటున్నారు ఏమని, ఇంత తక్కువకి ఆవు నెయ్యి వస్తుందని. మరి మీరు ఎలా ఇచ్చారు? మీరు ఎలా ఇవ్వగలిగారు? ఇది ఒక ప్రశ్న. ఖచ్చితంగా ఇది వాళ్ళు సమాధానం చెప్పాలా. మీరు ఎలా ఇవ్వగలిగారు అనేది మీరు చెప్పాలి. 2, దీన్ని ఆపారు, 4 ట్యాంకర్లను ఆపానని చెప్పారు. ఆపిన తర్వాత టెస్టులకు పంపించామని చెప్పారు. ఇదే 4 ట్యాంకర్ని కిందకి వచ్చిన తర్వాత వేరే చోట ఉంచి మళ్ళీ ఇదే 4 ట్యాంకర్ని తిరుపతిలో వాడారని సిట్ చెప్తోంది, చార్ట్ షీట్లో మెన్షన్ చేసింది. మరి మీరే కల్తీ నెయ్యి అన్నారు, చెప్పకూడని మాట చెప్పారు, నోటితో ఉచ్చరించలేని మాట చెప్పారు. మీరు మళ్ళీ దీన్ని ఎందుకు ఎలా వాడారు? ఎందుకు వాడారు? మళ్ళీ ఏం చెప్తున్నారు? తిరుపతిలో ఉన్నటువంటి ఆ టెస్టింగ్కి సంబంధించిన వాళ్ళు వల్ల జరిగిందని అంటున్నారు. ఎప్పటి నుంచో ఉన్నారు కదా వీళ్ళంతా, ఎప్పటి నుంచో చేస్తున్నారు కదా. మరి ఓన్లీ ఈ 4నే ఎందుకు ఆపారు? అన్నిటినీ ఆపాలిగా మీ లెక్క ప్రకారం. ఇన్ని లక్షల కిలోల నెయ్యి వాడినప్పుడు, ఇన్ని లడ్లు చేసినప్పుడు అన్నిటినీ ఆపాలి కదా, కొన్నిటిని ఎందుకు ఆపారు? ఇది కూడా మీకు సమాధానం చెప్పాలా ఖచ్చితంగా. అన్నిటినీ ఆపాలి కదా, మరి కొన్నిటిని ఎందుకు ఆపారు? మీ ప్రభుత్వం అప్పుడు కొన్ని ఆపారు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా కొన్ని ఆపారు, ఇప్పుడు కూడా ఆపారు. ఆపినప్పుడు ఆయన క్లియర్గా చెప్పారు శ్యామరావు గారు, ఇందులో వనస్పతి కలిసింది అని, అంటే ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్, ప్లాంట్ ఆయిల్ కలిసిందని చెప్పారు ఆయన చెప్పారు. మరి దీన్ని మళ్ళీ ఎలా వాడారు మీరు? ఇంతకన్నా మహాపాతకం ఉందా? ఇంతకన్నా మీరు ఏదైతే చెబుతున్నారో, ఇప్పుడు రసాయనాల ద్వారా చేశారని మీరు ఏదైతే చెబుతున్నారో, మరి వెనక్కి పంపిన కల్తీ నెయ్యి, మీరు చెప్పినటువంటి జంతువుల నూనె కలిసినటువంటి నెయ్యిని మళ్ళీ ఎందుకు వాడారు? ఎలా వాడారు? ఇది కదా మీకు సమాధానం చెప్పాలా, ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఎందుకు వాడారు? ఇదే కల్తీ నెయ్యి అని మీరు పంపించారు కదా, ఈ కల్తీ నెయ్యిని వాడారంటే అర్థం ఏంటి? వెళ్ళిన అన్ని ట్యాంకర్లు లోనికి వెళ్ళి ఈ మార్గదర్శకాలు ఇచ్చి సిబిఐని వేసి చేస్తే ఇప్పుడు మళ్ళా మీరు వేరే సిట్ని వేస్తున్నారు. వాళ్ళు ఎవరి మీద ఏం చేయాలో కూడా చార్ట్ షీట్లో క్లియర్గా చెప్పారు. ఇది న్యాయస్థానంలో ఉంది, దీని నుంచి వస్తుంది, అది వెయిట్ చేసి దాని మీద ఏం చేయాలి ఏంటి అనేది వదిలేసి ముందుగానే మీరు జడ్జిమెంట్లను పాస్ చేస్తున్నారు, దేవుడికి అపవిత్రతని చేకూరుస్తున్నారు. ఏ స్థాయికి ప్రసాదాన్ని దిగజార్చాలో ఆ స్థాయికి దిగజార్చారు. అత్యున్నతమైనటువంటి సుప్రీంకోర్టు చెప్పినా కూడా కాదనగలను అనే ఉద్దేశంతో ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. కాబట్టే మీరు ఏం చేస్తున్నారు? ఒక కమిషన్ వేశారు. కాబట్టి ఇప్పటికైనా సరే పొరపాట్లు సహజం, పొరపాటు మీద పొరపాట్లు చేస్తూ దేవుడికి వెంకటేశ్వర స్వామికి కలంకాన్ని అంటగట్టొద్దని చేతులు జోడించి మిమ్మల్ని కోరుకోవడం అయింది. థ్యాంక్ యూ. పంది కొవ్వు